హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు నవి క్రియేషన్స్. మీకు ఒక జీవిత సత్యం చెప్తా చూడండి. నేను అక్కడ వేస్తున్న డయాగ్రామ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఆ సత్యం ఏంటో అర్థమైపోతుంది. సరే, చలో స్టార్ట్. మీకు కష్టం వచ్చిందని దేవుడు ఏడుస్తూ కూర్చుంటే దేవుడు వచ్చి మీకు వరం ఇవ్వడు కదా. సో మనమే బుర్రకు పదును పెట్టి వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో పదును పెట్టాలి. సో తెలివిగా ఆలోచించి ఎలాగెలా తప్పించుకోవాలి. తర్వాత ఎంత బాధపడి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సో ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ బయటపడుతూ ఉండాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. అక్కడ డయాగ్రామ్లో చూడండి, ఒక చెట్టుకి ఇద్దరిని కట్టేశారనమాట. కట్టేసి కాలికి రంపంతో తాడు ఉంటుంది కదా, అది పెట్టేశారు. సో అక్కడ రంపం కూడా పక్కన వేసేసారు. సో వేసిన తర్వాత తెలివైన వాడు ఏం చేశాడు, ఆ రంపంతో దాన్ని కట్ చేస్తూ దాని నుంచి బయటపడ్డాడు. తెలివి తక్కువగాడు ఏం చేస్తున్నాడు, అరే నాకు కష్టం వచ్చింది కదా ఎలా అని ఏడుస్తూ కూర్చున్నాడు. సో తను ఏడుస్తూ కూర్చున్నాడు అని కష్టం పోలేదు కదా. అదే తెలివైన వాడు దాన్ని కట్ చేసి బయటపడ్డాడు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.